లాస్ట్ క్లాస్లో మనం జావా క్లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు జావా మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? జావా మెథడ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ వీ విల్ బి రైటింగ్ ద బిజినెస్ లాజిక్. అంటే మనము ఇది ఒక ప్లేస్ క్లాస్లో. ఇక్కడ వచ్చేసి మనము మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, బ్లాక్స్ రాసుకోవచ్చు అని చెప్పా కదా లాస్ట్ క్లాస్ లోపల. సో ఈరోజు మనం మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మెథడ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పారామీటరైజ్డ్ మెథడ్, నాన్ పారామీటరైజ్డ్ మెథడ్. పారామీటరైజ్డ్ మెథడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ యొక్క సింటాక్స్. నాన్ పారామీటరైజ్డ్ యొక్క మెథడ్ యొక్క సింటాక్స్ ఇది. ఇక్కడ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పా కదా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ప్యాకేజ్ ప్రైవేట్ ఆర్ డిఫాల్ట్ అది. ఆ ఫోర్ యాక్సెస్ మాడిఫైర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ టైప్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక రిటర్న్ టైప్ ఏదైనా ఇచ్చినామనుకో, ఇంటీజర్ కానీ, బైట్ కానీ, లాంగ్ కానీ, డబుల్ కానీ, క్యారెక్టర్ కానీ, మనం ఏది ఇస్తామో దానికి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఒకటి ఇచ్చామనుకో, దానికి ఖచ్చితంగా రిటర్న్ చేయాలి ఆ వాల్యూ. సో దానికి రిటర్న్ టైప్ అనేది ఇక్కడ ఉంటుంది సింటాక్స్లో. మనం వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ రిటర్న్ టైప్స్ ఉంటాయి. ఒకటి వైడ్ ప్లస్ ఆల్ ద 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్లస్ క్లాసెస్ ప్లస్ ఇంటర్ఫేసెస్. ఓకేనా? వైడ్ అంటే ఏం రిటర్న్ చేయదు. మనం ఇప్పుడు ఏమి రిటర్న్ చేయకుండా ఉన్నప్పుడు వైడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకి సమ్ వాల్యూ అనేది రిటర్న్ కావాలి, మనకి రిటర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు వచ్చేసి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి యూజ్ చేస్తాం. అవి ఏవేవంటే ఇంటీజర్, బైట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అండ్ బులియన్ ప్లస్ క్లాసెస్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ కానీ రిటర్న్ చేయాలి, ఆబ్జెక్ట్ టైప్లో రిటర్న్ చేయాలి అనుకుంటే క్లాసెస్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అందరూ యూజ్ చేసేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రింగ్. మనం స్ట్రింగ్ కూడా ఒక క్లాసెస్, అది కూడా మనకి ఇక్కడ స్ట్రింగ్ పెట్టుకొని ట్రై చేస్తాం. ఇప్పుడు అంత డెప్త్ ఏమొద్దు. ఓకేనా? ఇంటర్ఫేసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సేమ్ ఇది కూడా మెథడ్ టైపే. ఇన్సైడ్ మెథడ్లో మనం ఇంకా ఏమేమి రాసుకోవచ్చు లోపల, మెథడ్ లోపల అనేది మనం మెథడ్ బాడీ లైక్ ఒక వేరియబుల్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెథడ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా? దాని లోపల స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు, ప్రింటింగ్ స్టేట్మెంట్స్ లైక్ దట్. నెక్స్ట్ క్లాస్లో మనం పారామీటరైజ్డ్ మెథడ్ అలాగే ఇంకా వేరే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.